హాయ్ హలో దిస్ ఈజ్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సమర్థులు రాజకీయాలు నాకెందుకులే అనుకుంటే అసమర్థులు రాజ్యాలు ఏలుతున్నారు. ఈ వాక్యం ప్రస్తుత రాజకీయాలకి అద్దం పడుతుంది. ప్రజెంటు మన భారతదేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే, ఇప్పుడు మన తల్లిదండ్రులకు ఒకటే తెలుసు, చదువుకోవాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ వీలు కాకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో డాక్టరో కావాలి. అది తప్పితే మన తల్లిదండ్రులకు వేరొకటి తెలియదు. అంటే క్రీడలు ఎలాంటి ప్రోత్సాహం ఏమి ఉండదు. అంటే మన విద్యా వ్యవస్థలో కానీ మన తల్లిదండ్రుల మెంటాలిటీలో కానీ ఒకటే, చదువు 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 చదువుకోవాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, లేదా డాక్టర్ కావాలి. ఈ మూడే, ఇంకా వేరే ఏమి తర్వాత అవన్నీ చిన్న చిన్నవి. ఇట్లాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని పూర్తిగా చదువు 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 అని కొద్ది కూడా జనరల్ నాలెడ్జ్ లేకుండా, రాజకీయాలంటే అదొక భూతము, దయ్యము, చేతబడి, ఇక దాన్ని ఎలా అంటే రాజకీయాలు అనేది ఒక అంటరాని వ్యవస్థలాగా తల్లిదండ్రులు నేటి పిల్లలకి చూపిస్తున్నారు. ఎందుకు అంటే ఇక రాజకీయాలు అంటే అదొక పెద్ద రొంప, అది ఒక భూతం ఇలా తయారయ్యాడు. అంటే ఒక అసభ్యకర వ్యవస్థ అనే విధంగా తల్లిదండ్రులు పిల్లలకు చెప్తున్నారు. ఇక నేటి పిల్లలు కూడా ఏమైనా సినిమాలు చూడడం, లేదు ఫ్రెండ్స్ తోటి బాతకాలాడడం, మొబైల్లో ఆన్లైన్ గేమ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, లేదా అంటే సినిమాలు, లేదా అంటే సినిమాలు సిట్టింగ్లు, బెట్టింగ్లు, యువత మొత్తం ఈ దారిలో పడ్డారు. ఇక మన లేడీస్ ఏమో వాళ్ళకి ఎంతసేపు వంటలు, ఇంట్లో వంటలు, పిల్లలు. అది తప్పితే ఈ మధ్యన ఏంటంటే యూట్యూబ్ ద్వారా ఒకరిని చూసి ఒకరు పార్ట్ టైం ఇన్కమ్ లాగా కుకింగ్ ఛానల్స్ అని, లేదా అంటే కుకింగ్, లేకపోతే వాళ్ళకు తెలిసిన రీల్స్, డ్యాన్స్ చేస్తూ రీల్స్. అది ఇక దేనికి అంటే ఇక ఎంతవరకు ఉపయోగమో మీకు తెలుసు అందరికీ. అవి చూస్తే వీడియోలు ఇక ఎంత అసభ్యకరంగా. కుకింగ్ ఛానల్స్ అంటే సరే అవేర్నెస్ కోసం ఒక 2 ఛానల్స్ ఓకే, కానీ ఈ రీల్స్ చేయడం అయితే మరీ ఇక విపరీత దూరంలోకి వెళ్ళిపోయింది. ఇక ఆడవారికి రాజకీయాలు అనేది అదొక అంటరాని వ్యవస్థలాగా ఆడవాళ్ళు కూడా దూరం వెళ్ళిపోయారు. ఇంకేమైనా ఈ రాజకీయాలకు వచ్చేది ఎవరు అంటే వారసత్వం. ఇక వాడు ఎక్కడనో ఎన్ఆర్ఐ అక్కడ చదువుకొని వస్తాడు, రాగానే డైరెక్ట్ వానికి అలా అయ్యే టికెట్ ఏదో ఒకటి, ఫస్ట్ యూత్ లీడర్ అని, యువజన కార్యదర్శి అని, జిల్లా కార్యదర్శి అని, జిల్లా నాయకుడు అని, ఇన్ఛార్జ్ అని ఏదో ఒకటి ఇచ్చేస్తారు. కథ ఇమ్మీడియట్లీ వానికి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేస్తారు. అంటే ఇక వారసత్వం ఉంటే డైరెక్ట్ అన్నట్టు ఎంట్రీ. ఇంకొకటి ఏంటంటే దానికి చదువున్నా లేకపోయినా అవసరం లేదు, ఆడు రియల్ ఎస్టేట్లో పోయి బ్రోకర్ చేసో లేకపోతే వెంచర్లు చేసో బాగా సంపాదిస్తే చాలు. ఆ పైసలు ఒక 20 కోట్లు 50 కోట్లు పార్టీకి పండిస్తే వాడికి ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే, ఏ టికెట్ కావాలంటే ఆ టికెట్ పార్టీలు ఇస్తాయి. ఇంకా ఏంటంటే ఇంకా వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఈ మధ్యన చూస్తున్నాం మనం. కొద్దిగా బాగా సంపాదించిన తర్వాత 100 కోట్లు అట్లా 200 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చేసి బాగా ఖర్చు పెట్టి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. అలాగని ఏంటంటే ఒక స్టేటస్ లాగా, ఈ పైసలు ఉన్నాయి కదా ఏదో ఒకటి పదవి ఉండాలని, అంతే తప్పితే ఏదో ప్రజాసేవ చేద్దామని ఈరోజు ఎవరు రావట్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎలా తయారైందంటే ఈ చదువు రానోళ్ళు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటోళ్ళు, వ్యాపారస్తులు, వీళ్ళందరూ దోపిడీదారులు. ముఖ్యంగా దోపిడీ చేసి సంపాదించిన వాళ్ళందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎంత దరిద్రంగా తయారంటే ఏంటంటే అధికారం వచ్చే వరకు ఉచిత పథకాలు, అధికారం వచ్చాక ట్యాక్సులు బాధడం. ఇది వాళ్ళకి తెలిసింది ఒకటే,
లేదా అంటే వానికి ఏం తెలుసు అంటే ఎదుటోని తిట్టడం తెలుసు. వాడు విపరీతంగా తిడతాడు, బాగా నోటికొచ్చిందల్లా వాగుతాడు, రాజకీయాల్లో హైలైట్ అయ్యి. ఎందుకంటే వానికి తెలియదు కదా, చదువుకోలేదు. వాడు చదువుకున్నవాడు ఏం చేస్తాడంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు, అడ్డం పొడుగు ఏది పడితే అదే నరుకుతాడు. నరికే వరకు వానికి జనాలు అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే మంచిగా మాట్లాడితే ఇవాళ రేపు జనాలు ఎవరు వినట్లేదు. ఈ రోజుల్లో మంచి చెప్పడం కానీ, మంచి వీడియోలు కానీ, ఏదైనా మంచి మెసేజ్ కానీ ఎవరు చూడట్లేదు. ఏమైనా విలన్ ఓరియంటెడ్ సినిమాలు, ఏదైనా ఒకటి చెడు ఉండాలి, చెడు ఉంటేనే బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇలా వ్యవస్థ అనేది బాగా దరిద్రంగా తయారైపోయింది. యువత దూరం అయిపోయారు, ఆడవాళ్ళు రాజకీయాలకు దూరం అయిపోయారు. ఏమున్నా వీళ్ళే వారసత్వ రాజకీయాలు, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ అధినేతలు, వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాన్లు, వీళ్ళు రాజకీయాలకంటే అక్కడ బిజినెస్లో దోచుకొని మళ్ళీ ఇక్కడ రాజకీయాల్లో దోపిడీ వ్యవస్థను కంటిన్యూ చేస్తున్నారు. ఇక మన సమర్థులు, ఈ అసమర్థుల బ్యాచ్ అంతా వీళ్ళు అన్నట్టు. మన సమర్థులు ఏం చేస్తారు, బాగా చదువుకుంటారు, గ్రూప్స్కి అవి ప్రిపేర్ అయ్యి ఏదైనా మంచి జాబ్ కొట్టినామన్నాక నెలకి 1,00,000 2 లక్షల ప్యాకేజ్ రాగానే, వీకెండ్లో 2 days హాలిడేస్ రాగానే మంచిగా సినిమాలు, లేదు అంటే ట్రిప్పులు, ఏదైనా వీకెండ్లో ఒక ట్రిప్ వెళ్ళడం, ఎంజాయ్ చేయడం, లైఫ్ ఇక అంతే. వాళ్ళకు కూడా రాజకీయాలు మొత్తము వదిలేసుకున్నారు. అంటే వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, కానీ వీళ్ళు ఈ రాజకీయ రొంపులోకి రావట్లేదు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళు మంచి నాలెడ్జ్ తోటి వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ మంచిగా చదువుకొని మంచి నాలెడ్జ్ ఉండి తమ రంగాల్లో బాగా రాణించినప్పటికి కానీ రాజకీయాల్లోకి రావట్లేదు. ఎందుకు అంటే ఇలాంటి దరిద్రమైన, ఇప్పుడు దరిద్రులు అందరూ వచ్చేసారు, ఈ అసమర్థులందరూ, ఈ బూతులు మాట్లాడే వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చేసి ఈ రాజకీయాల్లో బాగా రాణిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మాటలు మాట్లాడి అడ్డమైన హామీలు ఇచ్చేసి అడ్డగోలుగా మాట్లాడి అడ్డదిడ్డంగా మాట్లాడడం, ఈ ఎదుటోన్ని డిగ్రేడ్ చేయడము, అట్లా పైచేయి సాధించి రాజకీయాల్లోకి రాణిస్తున్నారు బాగా. ఇంకా బూతులు మాట్లాడి రాజకీయాల్లో బాగా రాణిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఇదంతా లొల్లేందుకు రానాయన, ఇవన్నీ ఎందుకు, అధికారంలో ఉంటే ఓకే, మళ్ళీ అధికారం కోల్పోతే ఇమీడియట్లీ అరెస్టులు, వేధింపులు ఇలా తయారైపోయాయి. ప్రస్తుత రాజకీయాలు ఏమైందంటే అధికారంలో ఉన్నంతసేపు వీళ్ళు ప్రతిపక్షాలను ఆడుకుంటారు, ఈ ప్రతిపక్షాలు అధికారం రాగానే మళ్ళీ వీళ్ళని ఆడుకోవడం. అంటే ఇక పోలీసులని ఒక ఆధీనంలో తీసుకొని ఇక విపరీతమైన కార్యక్రమాలకు అధికారం రావడానికి చేపడుతున్నాం. అంటే రాజకీయాలు అనేది ఒక రాక్షస క్రీడలాగా తయారైపోయింది. అంటే నేనేమని చెప్తున్నానంటే, ఇప్పటికైనా అంటే ఇప్పుడు రాజకీయాలు అంటే డబ్బు ఉండాలి, లేదా అంటే వారసత్వం, లేదు అంటే రియల్ ఎస్టేట్లు చేసి బాగా సంపాదించిన వాళ్ళు, వాడు చదువు ఉన్నా లేకపోయినా, వాడికి లోకజ్ఞానం ఉన్నా లేకపోయినా, వాడు రాజకీయాల్లోకి వచ్చి ఈ రాక్షస వ్యవస్థను పెంపొందించి అంటే ఇప్పుడు చెప్పదలుచుకుంది అంటే ఈ సమర్థులు నాకెందుకులే అని రాజకీయాలని కూర్చుంటే, ఈ అసమర్థులందరూ రాజ్యాలు వెళ్తే ఈ వ్యవస్థ అనేది రోజు రోజుకి దిగజారిపోయి ఇంకా చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా నేను సమర్థులు అంటే బాగా చదువుకున్నవారు, మంచి లోకజ్ఞానం ఉన్నవారు, మంచి నడవడిక కలవారు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికైనా ఒక మంచి రాజకీయ వ్యవస్థను నిర్మించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా సమర్థులు ముందుకు వచ్చి ఈ డబ్బుని పక్కబెట్టేసి మీకున్న తెలివితేటలని ఈ రాజకీయాల్లో కూడా రాణించే విధంగా మీ స్కిల్స్ యూజ్ చేస్తారని కోరుకుంటూ, మీ రజనీకాంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఎంఆర్కే వైబ్ ఛానల్. థ్యాంక్ యూ.